నేను మీ కవిత చంద్రధన. ప్రముఖ న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర మన ముందున్నారు. తనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, డబ్బు, లగ్జరీ, ఫేమ్ రావాలంటే తీసుకోవాల్సిన రెమెడీలు ఏమి? మంచి ప్రశ్న మేడం. ఎందుకంటే ఈ ప్రపంచంలో కనిపించకుండా నడిచేటువంటి శక్తి ఏదైనా ఉంది అంటే ఆ శక్తి అనేటువంటిది డబ్బే అండి. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు డబ్బు కావాలి, మీకు డబ్బు కావాలి, మన ఛానల్ చూసినటువంటి మన వ్యూవర్స్ కి డబ్బు కావాలి. సో ఈ డబ్బుకి సంబంధించినటువంటి వ్యవహారంలోనే తప్పులు జరిగినా నెగిటివ్ జరిగినా డబ్బు ఉంటే తప్పు ఒప్పు అయ్యే ఛాన్స్ ఉంటాయి, డబ్బు లేకపోతే ఒప్పు కూడా తప్పేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మన వ్యూవర్స్ కి మన వ్యూవర్స్ ఒక మంచి రెమెడీ చెప్పండి. ఖచ్చితంగా మేడం, ఒకటి కాదు మేడం, 4 రెమెడీస్ చెప్తాను నేను ఖచ్చితంగా కూడా. అది కూడా ₹1 ఖర్చు అవ్వకుండా. ఓకే, నేను మీకు చాలా సార్లు చెప్పాను రెమెడియల్ న్యూమరాలజీలో భాగంగా మనకి మనమే రెమెడీస్ చేసుకోవచ్చు అని చెప్పి. దాంట్లో భాగంగా మొట్టమొదటి వచ్చేసి ఇది ఒక అత్తర్ బాటిల్ అండి. ఓకే, దీని పేరు జన్నతుల్ ఫిర్దౌస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, జన్నతుల్ ఫిర్దౌస్. ఎంత ఇది? ₹150 నేను కొన్నాను. 150 రూపీస్ ఇది. ఈ 150 రూపీస్ తో ఈ ఏదైతే ఈ బాటిల్ ఉందో దీంతో మీరు కోటీశ్వరులు అయ్యేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. ఏంటి సార్, ₹150 డబ్బు సంపాదించుకోవచ్చు, లగ్జరీగా ఉండొచ్చా? ఖచ్చితంగా మేడం. రెమెడియల్ న్యూమరాలజీ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే ఇక్కడ కోటీశ్వరులు అవడం అంటే ఏంటంటే ఎక్కడికో మీరు నడుచుకుంటే వెళ్తుంటే ఏదో సినిమాలో రవితేజ గారి సినిమా అలీ గారు ఉంటారు కదా, డబ్బు మూటలు కింద పడేస్తే దాటిపోతా ఉంటారు. అట్లాగే వెళ్తుంటే పైనుంచి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మీకు డబ్బులు ఇసిరేరండి. మీకు సంబంధించినటువంటి మనీ వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది అన్నమాట. అలాగే మీ ఆరాలో ఉండేటువంటి మనీ స్ట్రెంత్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి పెరుగుతుంది. రెమెడీస్ చేసేది అవే, మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్ పెంచుతాయి అన్నమాట. సో ఈ చిన్న అత్తర్ బాటిల్ తో ఏ విధంగా మనము అవ్వచ్చు అనుకుంటే, ఫస్ట్ ఈ అత్తర్ బాటిల్ తీసుకోండి. సో ఇది మనకి బొటన వేలు. ఈ బొటన వేలు కింద ఇది ఏది, దీని మౌంట్ అంటారు అనమాట. అంటే హస్త సాముద్రికం తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. ఇది ఒక మౌంట్, ఇది ఒక మౌంట్, ఇది ఒక మౌంట్, ఇలా మౌంట్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఏదైతే ఈ మౌంట్ ఉందో మన థమ్ ఫింగర్ మౌంట్. ఈ ఫింగర్ కింద మీరు ఈ విధంగా కొంత అత్తర్ రాయండి. నెక్స్ట్ జన్నతుల్ ఫిర్దౌస్. అత్తర్లు మనకి దాదాపు 40-50 రకాల అత్తర్లు ఉన్నాయి. ఓన్లీ జన్నతుల్ ఫిర్దౌసే. ఓకే, ఈ 2 చేతుల మీద ఇలా రాసుకోండి, కొంచెం రాసుకోండి. రాసుకొని దీన్ని రబ్ చేయండి. ఇలా రబ్ చేసేటప్పుడు 21 టైమ్స్ శ్రీం, ఒక లెక్క ప్రకారం చేయాలి. 21 టైమ్స్ శ్రీం. గుర్తుపెట్టుకోండి, శ్రీం ప్లేస్ లో హ్రీం అనకూడదు. ఎందుకంటే మనందరికి ఇప్పుడు మన ఛానల్ చూసే వ్యూవర్స్ అందరికి తెలుసు ఏంటంటే మన వైబ్రేషన్ మారితే మొత్తం మారిపోతుంది. కాబట్టి శ్రీం 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 అని మనసులో 21 సార్లు అనుకోండి. సరే, ఇప్పుడు మీరు శ్రీం అనమంటున్నారు కదా, మిగతా మతస్థులు ఉంటారు కదా, వాళ్ళు ఇష్టపడరు కదా మరి అప్పుడు దాన్ని. ఇక్కడ అంటే న్యూమరాలజీ తీసుకునేటప్పుడు కొందరు చెయ్యరు ఈ విధంగా. సో వాళ్ళు ఏంటంటే మేడం, శ్రీం అనుకోకపోయినా ఏం కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే బీజాక్షరం అనేటువంటిది మతాలకు ఆపాదించడం కాదు మేడం. ఇది ఏంటంటే ఒక సనాతన ధర్మం. ప్రతి మాటకి వైబ్రేషన్ పెరిగిద్ది, కాబట్టి ఇది ఎవరైనా ఫాలో అవ్వచ్చు, ఇది ఇష్టం లేదంటే ఫాలో అవ్వకండి. కానీ ఫాలో అయినంత మాత్రం ఏం కాదు. ఓకే, ఇలా శ్రీం 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 అనుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ చేతుల్ని, మనకి జాస్ ఉన్నాయి కదండి దవడలు, ఇక్కడ ఈ విధంగా రాయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ మన మెడ ఉంది కదండి, ఈ మెడ నుంచి ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా ఇలా రాయాలన్నమాట. ఇంతే, తర్వాత వదిలేసండి అంతే. ఈ విధంగా మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు చేయండి. ఇందులో ఏమన్నా ఖర్చు ఉందా? 150. నేను కొని 2 నెలలు అవుతుంది. ఇది ఎంత అయిందో కొంచెం అయింది. ఇంకో 4-5 నెలలు వచ్చినా మనకి ఇదేం లేదనమాట. సో సింపుల్ ఇది. ఓకే, నేనేం చెప్పింది దాకా మీకు 4, మీరు 1 అడిగారు, నేను 4 చెప్తా అన్నా. సో ఇంకా 3 చెప్తాను. కాకపోతే ఈ 3 వినేలోపు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కే అనుకోండి, ఇట్లాంటి చిన్న చిన్న అద్భుతంగా మీరు ఈజీగా కోటీశ్వరుడు మార్గాలు నేను చాలా చెప్తాను, నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. అలాగే మనం ఆల్రెడీ మనం ఒకటి అనౌన్స్ చేశాం కదా మేడం, లక్కీ పర్సన్స్ కొంతమందిని తీసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అనాలిసిస్ చేస్తామని. దానికోసం మన వ్యూవర్స్ ఏం చేయాలంటే మీ యొక్క ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అవి పెట్టకపోయినా పర్లేదండి. ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఖచ్చితంగా కావాలి. దాన్ని మీరు పెట్టారు అంటే ఒక లక్కీ పర్సన్ నేను పిక్ చేసుకొని కంప్లీట్ న్యూమరాలజీ, లోషు గ్రిడ్, వేది గ్రిడ్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాస్తు దోషం వచ్చేటువంటి ఛాన్స్ ఏముంటుంది, పర్సనల్ ఇయర్స్ లో ఎలా ఉంటుంది, మొత్తం ఒక ½ అవర్ వీడియో చేస్తానండి నేను. ఖచ్చితంగా కూడా ½ అవర్ వీడియో చేస్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే కింద కామెంట్ నేను అడిగిన వివరాలు పెట్టాలి. ఇక నెక్స్ట్ రెమెడీకి వెళ్దామండి. కేవలం మీ భార్య నుదుటి మీద
ముద్దు పెట్టడం ద్వారా మీ యొక్క మనీ వైబ్రేషన్స్ అనేటువంటి పెరుగుతాయి. అది ఎలా అండి? అది ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, మనకి నేమ్ ఫేమ్ అయినా సరే లేదంటే మనకు కావాల్సిన లగ్జరీకి అయినా సరే రిప్రజెంటేషన్ వచ్చేసి శుక్రుడు. శుక్రుడు అంటే భార్య, ఆడవాళ్ళు. శుక్రుడు అంటే ఆడవాళ్ళు, భార్య అన్నమాట. ఓకే, మీరు ఏం చేయాలండి, ప్రతిరోజు మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, మనకి ఒక అద్భుతమైన శాస్త్రం ఉందండి, కాకపోతే ఆ శాస్త్రం కనుమరుగైపోయింది. కాకపోతే కొన్ని నా అదృష్టం కొద్ది కొన్ని గురువుల దగ్గర నుంచి ఆ శాస్త్రాన్ని నేర్చుకున్నాను. యాక్చువల్ తెలుగులో శాస్త్రం ఫాలో అవుతున్న వ్యక్తిని నేను ఒక్కనే, నాకు తెలిసినటువంటి విధంగా. దాన్ని నాడీ శ్వాస విధానం అంటారు అనమాట. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇది ఎడమ చేతి దాన్ని ఇడా నాడి అంటారు, కుడి చేతి దాన్ని పింగళ నాడి అంటారు, మధ్యలో ఉన్న దాన్ని సుషుమ్న నాడి అంటారు అనమాట. ఇప్పుడు మనం చేయి కింద చేతులు పెట్టుకుంటే అని శ్వాస బయటికి వదిలినప్పుడు ఏ ముక్కులో నుంచి ఎక్కువ గాలి అనేటువంటిది వస్తుందో ఆ అడుగు ఫస్ట్ గడప నుంచి ముందు పెట్టాలండి. పెట్టుకోండి. ముందు పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, శ్వాసని మొత్తాన్ని తీసుకొని ఆపి మీరు అడుగు బయట పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టినప్పుడు మీ భార్య ఎదురు రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది చేసేటువంటి విషయాలు అంటే కొన్ని పనికిమాల విషయాలు ఏంటంటే, నా భార్య ఎదురు వస్తే ఎదైపోయింది, నా భార్య ఇది వస్తే ఎదురైపోయింది. పిచ్చోళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే, శుక్రుడు మీరు ఎదురొస్తుంటే తప్పుగా మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకు అలా జరుగుతుంది. ఇప్పుడు శుక్రగ్రహం డబ్బు ఇచ్చే గ్రహం నాకు వద్దు అని డబ్బు మూట పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారు మీరు. ఓకే, మీ భార్య ఎదుటికి రావాలండి. వచ్చి వెళ్తా మీ భార్య నుదుటి మీద ముద్దు పెట్టాలి. నుదుటి మీద ముద్దు పెట్టి మీ భార్య చేతిలో ఎంతో కొంత డబ్బులు పెట్టాలి. మీరు 5 రూపాయలు పెట్టండి, 10 రూపాయలు పెట్టండి, 50 పెట్టండి, 100 పెట్టండి. అది మీ భార్య మీద ఉన్న ప్రేమ. దానికి మనం ఏమన్నా కూడా చాలా సంతోషిస్తాం, ఎవరి స్తోమత వాళ్ళది. ఇక్కడ మళ్ళీ డబ్బులు పెట్టంగానే సాయంత్రం రాగానే ఇచ్చిన డబ్బులు ఇవ్వని చెప్పి అడిగి తీసుకున్నారు. అట్లా తీసుకోకూడదు, అది వాళ్ళ ఖర్చులకే వాడుకుంటారు. ఓకేనా, ఇలా పెట్టి చూడండి. నేను చెప్పిన రెమెడీ ఏదైనా సరే 2 నుంచి 3 నెలలు మీరు ఫాలో అయి చూడండి. ఎందుకంటే ఫాలో అయి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు వీడియో ఎత్తుక్కుంటా వచ్చి ఖచ్చితంగా కూడా మీరు కింద కామెంట్ పెడతారు, సార్ ఎక్సలెంట్ సార్ అని చెప్పి. ఎందుకంటే ఎంతో మంది నా క్లయింట్స్ కి ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా లైఫ్ లో అద్భుతమైనటువంటి రిజల్ట్ వాళ్ళు ఫేస్ చేశారు. చూసానండి, నేను కామెంట్ లో కూడా చూసానండి. 2 రెమెడీస్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ రెమెడీ అన్నమాట. సో 3వ రెమెడీ ఏంటంటే, మీ ఇళ్ల దగ్గర ఎవరైనా సరే 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉన్నారనుకో, 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి ప్రతి శుక్రవారం రోజు వైట్ కలర్ స్వీట్స్ ఉంటాయి మనకి. వైట్ కలర్ స్వీట్స్ ఏముంటాయండి మనకి, దూద్పేడ ఉంటుంది, రసగుల్ల ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. ఏదో ఒక స్వీట్ తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికైనా సరే, లక్ష్మీదేవి గుడికైనా వెళ్ళండి. ప్రతి శుక్రవారం వెళ్ళి అక్కడ అది నైవేద్యంగా పెట్టి ఆ స్వీట్స్ తీసుకొచ్చి ఒకటి మీరు తినండి, ఒకటి మీ భార్య తినండి. మిగిలిన స్వీట్స్ 14 సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకి పంచండి. 14 సంవత్సరాల లోపు దొరకలేదు అనుకోండి, పెళ్లి కానీ ఆడవాళ్ళు ఎవరికైనా ఉంటారు కదా, వాళ్ళకన్నా పంచండి. ఈ విధంగా కూడా చేసినా సరే మీకు సంబంధించినటువంటి శుక్రుడు అంటే మనీ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 4 అన్నమాట. ఇది కూడా భార్యకి సంబంధించింది. ఏంటి సార్ మీరు మొత్తం భార్యల గురించి చెప్తున్నారు ఏంటి? నా వీడియో మా ఆవిడ కూడా చూసిద్ది కదండి, మా ఆవిడ మీద కూడా నా మీద కూడా ప్రేమ రావాలి కదా, దానికోసం. సో సరదాగా కాకపోతే ఏంటంటే శుక్రుడు మనకి వైఫ్ తో రిలేషన్ కాబట్టి నేను ఎక్కువ భార్య ఇది చూడండి. ఇక్కడ ఇది సైంటిఫిక్ గా కూడా నేను చెప్తా వీడియో ఎండింగ్ లో, ఎందుకు ఇది అనేటువంటి నేను చెప్తాను మీకు. ప్రతి శుక్రవారం కూడా మీ భార్యని ఏం చేయాలంటే, మీరు ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్స్ ఏవైతే ఉంటాయో అది మీ చేత్తో తినిపించాలి. లేదంటే కొంత స్తోమత మీ దగ్గర ఉందనుకోండి, వెళ్తే ప్రతి వారం వెళ్ళండి. లేదంటే నెలకు ఒక్కసారైనా సరే శుక్రవారం రోజు మీ భార్యని తీసుకొని బయటికి వెళ్ళి, ఇంట్లో వండుకోవటాలు ఇట్లాంటి పిసినారి పనులు చేయొద్దు దయచేసి. బయటకు తీసుకెళ్లి మీరు, మీ భార్య, మీ కుటుంబం కంప్లీట్ గా మీరు ఎంత తినాలనుకుంటున్నారో అంత, పానీపూరి కడుపు నిండా తింటారా, లేదంటే చాట్ తింటారా, లేదా రెస్టారెంట్ కి వెళ్ళి మీకు నచ్చిన ఫుడ్ తింటారా. మళ్ళీ ఇందులో కొన్ని డౌట్లు వస్తాయి, వెజ్ తినాలా అండి, నాన్ వెజ్ తినాలా అండి. ఇప్పుడు మీకు ఏది కావాలంటే అది తినండి. లోపల మీకున్న ఆత్మారాముని సంతృప్తి చేసుకోండి, మీ మిసెస్ కున్నటువంటి ఆత్మారాముని సంతృప్తి చేయండి. ఆడవాళ్ళకైతే మంచి రెమెడీ చెప్పారు. సో ఈ విధంగా చేయండి మీరు. ఖచ్చితంగా కూడా ఈ విధంగా చేయడం వల్ల మీకు సంబంధించినటువంటి మనీకి సంబంధించినటువంటి వైబ్రేషన్ పెరిగింది. సో ఈ వీడియోలో నేను బిజినెస్ వాళ్ళకి బిజినెస్ పెరిగేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ కూడా చెప్తాను. ఎందుకంటే నేము, ఫేము, డబ్బు అనేటువంటి బిజినెస్ లో చాలా ముఖ్యం అనమాట. ఈ రెమెడీ చాలా మంది బిజినెస్ పర్సన్స్ కి చెప్పి నేను వాళ్ళ అద్భుతమైన రిజల్ట్ అనేటువంటి తీసుకున్నారండి. నెంబర్ 1 వచ్చేసి, మీరు ఏదో ఒక భగవంతుడిని
మీరు హిందువులు అనుకోండి, మనకు చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా మీరు ఏదైతే అంటే వెంకటేశ్వర స్వామిని కానివ్వండి, లేదంటే మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గుడి ఉందన్నమాట. ఈ ఇద్దరులో ఎవరో ఒకరిని మీ బిజినెస్ పార్ట్నర్ చేసుకోవాలి. బిజినెస్ పార్ట్నర్ దేవుడిని చేసుకోవడం ఏంటండి? ఇక్కడ ఇదేనండి లింక్. మీరు బిజినెస్ పార్ట్నర్ గా భగవంతుడిని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకొని ఆ భగవంతుడికి ఏదో ఒక ఎంతో కొంత పార్ట్ అనేటువంటిది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నిక్ నేను గత 4 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నాను. వెంకటేశ్వర స్వామికి నేను పార్ట్నర్ గా నేను చేసుకున్నాను. ఇందులో వెంకటేశ్వర స్వామికి నా సంపాదనలో 1% ఇవ్వచ్చు, 0.5% ఇవ్వచ్చు, లేదు 0.1% ఇవ్వు, నీకు ఇంకా ఎక్కువ ఉంటే 10% ఇవ్వు, కానీ దేవుడిని అయితే పార్ట్నర్ చేసుకొని ఇక్కడ ఒకటే మీరు ఆ నెల రోజులు డబ్బులు తీసుకెళ్లి హుండీలో వేస్తారా, 6 నెలల డబ్బులు తీసుకెళ్లి హుండీలో వేస్తారా, సంవత్సరం డబ్బులు తీసుకెళ్లి హుండీలో వేస్తారా, మీ ఇష్టం. హుండీలో వేసేటప్పుడు ఏం చేయాలంటే శ్వాసను తీసుకొని గట్టిగా ఉంచుకొని అంటే ఆపుకొని ఆ డబ్బులు హుండీలో వేసేటప్పుడు మీరు నాతో పార్ట్నర్, భగవంతుడితో మీరు నాతో పార్ట్నర్, మీకు ఎంత పార్ట్నర్షిప్ వచ్చిందో అంత పార్ట్నర్షిప్ నిజాయితీగా తీసుకొచ్చి మీ హుండీలో వేసాను. మీకు కనుక ఇంకా డబ్బులు కావాలంటే, ఈ డబ్బులు అంటే ఇంకా పెరిగితే మీ పార్ట్నర్షిప్ ఇంకా పెరిగింది డబ్బులు అనేటువంటిది ఒక భావం చేసుకుని మీరు వచ్చేయండి. ఈ విధంగా చూడండి, ఖచ్చితంగా కూడా ఒక 6 months లో అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది మీరు చూస్తారండి. నేమ్ పరంగా, ఫేమ్ పరంగా, మనీ వైబ్రేషన్ పరంగా, వీటన్నిటి పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పాను, దీని వెనకున్నటువంటి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను అని చెప్పి. ఈ ప్రతి ఒక్క దానికి లింక్ అయి ఉండేటువంటిది సబ్ కాన్షియస్ మైండ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఏమైంది, భర్త బయటికి లేదంటే భార్య ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏమైంది, వీళ్ళు ఆ నెగిటివ్ వైబ్రేషన్ తో ఆ చికాకు అంటారు చూసారా, ఆ మెంటాలిటీతో బయటికి వెళ్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆరా అనేటువంటిది కుచించుకుపోతుంది. ఆరా కుచించుకుపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి రావాల్సినటువంటి ఆలోచనలు సరిగ్గా రావు. మీరు ఒకసారి చూడండి, మీరు మీ భార్య సంతోషంగా ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించుకోండి. ఏం అవసరం, కళ్ళు మూసుకొని మీ తలకాయని ఒక 45 degrees ఇలా తలకాయ పైకెత్తి మీరు అప్పుడు 45 degrees తలకాయ పైకెత్తినప్పుడు అంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. మీ భార్య మీరు కుటుంబంతో సంతోషంగా ఉన్నటువంటి ఒక రోజు ఒక సంఘటన మీరు గుర్తు చేసుకోండి. మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అనేటువంటి కింద కామెంట్ లో తెలియజేయండి. అద్భుతంగా ఉందా, బాగాలేదా అనేటువంటి. అలానే మీరు మీ భార్య గొడవపడిన సంఘటనలు కానివ్వండి, మీ జీవితంలో మీకు ఏవైతే ఇబ్బందులు ఎదురైన సంఘటన గుర్తు చేసుకోండి, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. ఇప్పుడు అర్థమైందా, ఇక్కడ పాజిటివ్ గా ఉన్నప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చినాయి, ఇక్కడ నెగిటివ్ గా ఉన్నప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చినాయి. ఎప్పుడైతే పాజిటివ్ గా ఉన్నప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చినాయో ఆటోమేటిక్ గా మన వైబ్రేషన్ పెరిగిద్ది. మన వైబ్రేషన్ అనేటువంటిది పెరిగినప్పుడు ఏమైందంటే నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా శుక్రుడిని యాక్టివేట్ చేసేటువంటి రెమెడీస్. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనీ యొక్క వైబ్రేషన్ పెరిగిద్ది. ఎప్పుడైతే మీరు మనీ వైబ్రేషన్ లోకి వచ్చి దాన్ని అట్రాక్ట్ చేయడం మొదలు పెట్టారో, యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వైబ్రేషన్స్ అనేటువంటిది ఒకటైనప్పుడు ఆ వస్తువు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తుంది. సో ఈ విధంగా రెమెడియల్ న్యూమరాలజీ అనేటువంటిది సైంటిఫిక్ గా ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం అంటే మనకు వచ్చినటువంటి క్లయింట్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మనం తెలుసుకొని, అంటే వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ చూసి మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి మనకు ఐడెంటిఫై అయింది. దానికి ఈ విధంగా చిన్న ఇక్కడ మీకేం ఖర్చు అయింది లేదు కదండి, ఎవరికి ఏం లక్షలు ఇవ్వలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. సో ఈ విధంగా మనం ఈ రెమెడీస్ ద్వారా ఖచ్చితంగా కూడా డబ్బుకు సంబంధించినటువంటి వైబ్రేషన్ అనేటువంటి దాన్ని మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే అండి, మా వ్యూవర్స్ కోసం మంచి రెమెడీస్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.